ఇంతవరకు నీ జీవితంలో అహంకారమును బట్టి, గర్వాన్ని బట్టి ప్రజల ప్రేమను కోల్పోయావా? సంతోషాన్ని కోల్పోయావా? నీకేదో సమస్తము తెలుసు అని, నీకంటే గొప్పవాడు ఇంకెవ్వరూ లేరని చెప్పి నీకు నువ్వు గర్వంగా ప్రవర్తించి అహంకారముతో ఊరేగి రావలసిన ప్రేమ, రావలసిన ఆనందం, కావలసిన సంతోషం నువ్వు కోల్పోయావా? ఒక్కసారి నీ గర్వాన్ని ప్రక్కన పెట్టు. విధేయత కలిగుంటే కోల్పోయిన ఆశీర్వాదాలు మరల నీ జీవితంలో రావటం ప్రారంభిస్తాయి. విధేయతే సమస్త ఆశీర్వాదానికి మూల కారణం. ఈ విషయాన్ని గమనించండి. విధేయత సమస్త ఆశీర్వాదానికి మూల కారణం. ఒక్కసారి నీ జీవితాన్ని విధేయతలోకి నడిపించు, కోల్పోయిన ప్రేమను మరలా పొందుకుంటావు, కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా పొందుకుంటావు, కోల్పోయిన సంతోషాన్ని మరలా పొందుకుంటావు. గర్వంగా ప్రవర్తించడం ద్వారా కొన్నిటిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. అహంకారము నీలో నుంచి కొన్ని విషయాలు దూరపరుస్తుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఒకవేళ చదువును బట్టి గర్విస్తున్నావా? హోదాని బట్టి గర్విస్తున్నావా? అందాన్ని బట్టి గర్విస్తూ ఉన్నావా? ఒకవేళ నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న శక్తి సామర్థ్యాలను బట్టి గర్విస్తూ ఉన్నావా? ఆ గర్వమే ఒకనాడు నాశనములోకి నడిపిస్తుంది అని దేవుని వాక్యం రాస్తూ ఉంది. నాశనములోకి నడిపిస్తుంది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, గర్వాన్ని, అహంకారాన్ని ప్రక్కన పెట్టేసే దీన మనసు కలిగి నువ్వు జీవించు. దీనుల ఎడల దేవుని కృప విస్తరించడం ప్రారంభిస్తుంది. వారి సరిహద్దులు విశాలపరుస్తాడు, వారిని అంతకంతకు ఆశీర్వదిస్తాడు. నువ్వెందుకు విధేయత కలిగి ఉండాలో తెలుసా? మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం వరకు తన్ను తాను రిక్తునిగాను, బలిగాను అర్పించుకొని తగ్గింపు స్వభావంతో ఆయన జీవించాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే నీవు కూడా నీ జీవితాంతము తగ్గింపు స్వభావం కలిగి నువ్వు బ్రతికితే నా దేవుడు అంతకంతకు 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 నిన్ను హెచ్చించటం ప్రారంభిస్తాడు. ఏ ప్రాంతంలో నువ్వున్నా, ఏ ప్రదేశంలో నువ్వున్నా, ఎక్కడ నువ్వు పనిచేస్తున్నా, నువ్వు ఉంటున్న ప్రతి ప్రదేశంలో, పనిచేస్తున్న ప్రతి ప్రాంతంలో నేల మట్టుకు నువ్వు తగ్గించుకో. నీ విధేయత ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచానికి పరిచయం చేయబడతాడు. నీ విధేయత ద్వారా కోల్పోయిన సమస్త దీవెనలు, ఆశీర్వాదాలు మరలా నీ జీవితంలో పొందుకోవటం ప్రారంభిస్తావు. కృప కలుగునుగాక.